వస్తుందండి, తప్పకుండా వస్తుంది, జరగాలి. దీనికి ఇది ఎప్పటి నుంచో మనం చాలా జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి హయాం నుంచి శాంతియుతంగానే మనం నడుపుకుంటా అన్నీ వాళ్ళకి సప్లై చేసుకుంటా, వాటర్ ఏంటి, ప్రతి ఒక్క గోధుమలు ఏంటి, ఇవన్నీ మనమే సప్లై చేస్తున్నాం వీరికి. ఎందుకంటే మనం శాంతియుతంగా వెళ్ళాలని. కానీ వీళ్ళు శృతి మించి ఉగ్రవాదాన్ని ప్రేరేపించి ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటే ఇలాంటి చర్యలు తప్పవు. ఈ యుద్ధాలు జరుగుతాయనే మనకి నిజంగా శాంతియుతం అన్నది పాకిస్తాన్కి మనకి జరుగుద్ది. మొన్న మీ రక్షణ మంత్రి ఏమన్నారు, యుద్ధం అన్నది జరిగితే నేను లండన్ వెళ్ళిపోయి కూర్చుంటాను అని. అదా ఒక నాయకుడు చెప్పే, మంత్రి ఒక విధంగా చెప్పే స్టేట్మెంట్ అదేనండి. అక్కడే అర్థం చేసుకోవాలి మీరు. ప్రతిదీ చూసుకుంటే భారతదేశాన్ని మించిన గట్టి శక్తి మా అందరు ప్రతి ఒక్క మహిళలోనూ ఉన్నది, ప్రతి ఒక్క పౌరుడుల్లోనూ ఉన్నది. భారతదేశం హిందూ మతం అన్నది ప్రతి పౌరుల్లోనూ ఉన్నది. అది నరనరాల్లో జీర్ణించుకున్నది. మా భారతదేశాన్ని మేము మీకు అప్పచెప్పాలని మేము అనుకోవటం లేదు, కోరుకోవట్లేదు. ఈ విధంగానే ఇది ఒక హెచ్చరిక. ఈ హెచ్చరికలో మీరు భాగంగా మీరు మలుచుకొని శాంతియుతంగా చర్చలకు రండి. శాంతియుతంగా చర్చలకు వస్తేనే మీకు పరిణామాలు అన్నాయి తీవ్రంగా కాకుండా నిదానంగా శాంతియుతంగా ఉంటాయి. ఇట్లాంటి మిస్సైల్స్, ఇట్లాంటి ఉగ్రవాదులు మీరు ఎంతమంది వచ్చినా ఎన్ని వేసినా నరేంద్ర మోడీ గారి జంకే ప్రసక్తే లేదు. 100 మైన్స్ వచ్చినా 100 బుల్లెట్లు వేసినా ఆయన ఏం దడవడు. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచ దేశాలు, నెక్స్ట్ మా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మంత్రులు, నాయకులు అందరూ మోడీ గారికి సపోర్టు, ప్రతి ఒక్క పౌరుడు కూడా సపోర్టు. ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇదే మా హెచ్చరిక అనుకుంటున్నాం. ఇలాంటి ఉగ్రవాదుల్ని మీరు తరిమి కొట్టాలని. జై హింద్, జై భారతదేశం.